ఈరోజు మనం కాంకేవ్ మిర్రరు, కాన్వెక్స్ మిర్రరు ఆల్రెడీ నేర్చుకొని ఉన్నాము. వాటి షేప్స్, వాటి గురించి ఇంకొంచెం క్లియర్గా తెలుసుకుందాం. కాంకేవ్ మిర్రర్ ఎలా ఉంటుంది అనేది నేను చెప్పాను, మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. మనం ఇంట్లో డిష్ పెట్టుకొని ఉంటారు చూడండి, అంటే ఎయిర్టెల్ అని కానీ, టాటా స్కై అని కొన్ని డిషెస్ ఉంటాయి కదా, ఆ డిషెస్ షేప్ చూశారు కదా, ఆ షేప్ లాగా ఉంటుందన్నమాట కాంకేవ్ మిర్రర్. అంటే మనం ఇటు నిలువుగా వేసుకుందాం. నిలువుగా వేసుకున్నప్పుడు ఇలా ఉంటుందన్నమాట, ఇలా ఉంటుంది. ఇది మిర్రర్ అనుకోండి, ఇది మిర్రర్ లోపల వైపుకు ఉంటుంది మిర్రరు. ఈ బయట వైపుకి ఎట్టుంటుందంటే ఇది రఫ్ ఏరియా అనమాట. స్మూత్ ఏరియా అయితేనే కదా మిర్రర్ అంటూ, ఇది రఫ్ ఏరియా. అంటే ఇక్కడ నీకు ఇమేజ్ ఏర్పడదు, ఇక్కడ మాత్రమే ఏర్పడుతుంది, అంటే లోపల వైపు మాత్రమే ఏర్పడుతుంది అన్నమాట. ఇప్పుడు నిన్న మనం ఏం చెప్పుకున్నాము, ఇది ఒక సర్కిల్లో భాగం అనుకుంటే ఈ మధ్య ఉన్నటువంటి దాని సెంటర్ అనుకున్నాము. ఈ కాంకేవ్ మిర్రర్కి సంబంధించి దీన్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ అని పిలుద్దాం. తర్వాత వచ్చేసి ఇది పోల్ అనుకున్నాం. ఈ రెండింటిని కలిపేటటువంటి ఈ దూరాన్ని వచ్చేసి, అంటే ఈ మొత్తం ఇక్కడ నుంచి పీ నుంచి పోకున్నటువంటి డిస్టెన్స్ని రేడియస్ ఆఫ్ కర్వేచర్ అందాము. వీటి గుండా పోయేటటువంటి ఒక ఇమాజినరీ లైన్ని ఊహించుకుంటే దానిని ప్రిన్సిపల్ యాక్సిస్ అన్నాం. ప్రిన్సిపల్ యాక్సిస్ అని పిలిచాం. ఇక్కడ ఈ వైపుని ఎల్హెచ్ఎస్ అనుకోండి, ఇటువైపు దాన్ని ఆర్హెచ్ఎస్ అనుకోండి. అంటే ప్రిన్సిపల్ యాక్సిస్ని ఎల్హెచ్ఎస్, ఆర్హెచ్ఎస్ అని రెండు భాగాల కింద చెప్పుకుందాం. ఎప్పుడైనా కూడా ఈ మిర్రర్ ఎలా ఉండాలి అంటే ఎల్హెచ్ఎస్ వైపే ఉండాలి. అంటే ఆబ్జెక్ట్ ఎల్హెచ్ఎస్ వైపే ఉంటుంది కాబట్టి ఈ మిర్రర్ అనేది ఎల్హెచ్ఎస్ వైపే పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు దీనిలో నుంచి రేస్ ఇలా పడ్డాయి అనుకుందాం. ఇది కాంకేవ్ మిర్రర్ కదా, ఇట్లా పడ్డాయి అని అనుకుందాం. ఇవి పడినప్పుడు ఇవన్నీ ఏమవుతాయంటే ఇటు రిఫ్లెక్ట్ అవుతాయి కదా. మనం ఏం చెప్పుకున్నాం, రిఫ్లెక్షన్ అనేది ఒక ఒపెక్యూ సబ్స్టెన్స్ మీద పడ్డప్పుడు లైట్ రే అనేది వెనక్కి బౌన్స్ అవుతుంది, దాన్ని రిఫ్లెక్షన్ అంటాం కదా. అది ఎలా అవుతుంది, ఎంత యాంగిల్తో అయితే పడుతుందో నార్మల్ మీద అంతే యాంగిల్ తోటి ఆ వైపుకి, అంటే రెండో వైపు, నార్మల్కి రెండో వైపున ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, ఇక్కడేమో చక్కగా గీస్తున్నారు మేడం, ఇదేంది ఇలా పోతున్నది అని అంటే, ఇక్కడ మనం ఇది ప్లెయిన్ మిర్రర్ అయితే మీకు నీట్గా కనపడుతుంది. అట్లా కాకుండా ప్లెయిన్ మిర్రర్ కాదు కాబట్టి ఎంత యాంగిల్తో వేసామో నార్మల్కి అటు ఒకే యాంగిల్ తోటి అవి రిఫ్లెక్ట్ అవుతుందన్నమాట. ఈ మనం ఎన్ని రేస్ అయితే దీని మీద పడ్డాయో ప్రతి రే కూడా ఈ పాయింట్ దగ్గర నుంచే బయటకు వస్తున్నట్టుగా కనపడతాయి. అంటే అన్నీ కూడా ఇలా వచ్చేస్తాయి అన్నమాట, ఇలా వచ్చేస్తాయి. ఒక పాయింట్ నుంచి బయటకు వస్తున్నట్టుగా కనపడతాయి, ఒక పాయింట్ దగ్గర అన్నీ కలుస్తున్నట్టుగా కనపడతాయి. బయటకు వస్తున్నట్టుగా కాదు, ఒక పాయింట్ దగ్గర అన్నీ కలుస్తున్నట్టుగా కనపడతాయి. దీన్నే ఏమని పిలుస్తారంటే ఫోకస్ అని పిలుస్తారు. దీన్ని ఫోకస్ అని పిలుస్తారు. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కాంకేవ్ మిర్రర్లో ఫోకస్సు, సెంటర్ ఆఫ్ కర్వేచరు, రేడియస్ ఆఫ్ కర్వేచరు అన్నీ కూడా అద్దానికి ముందుంటాయి, అంటే ఎల్హెచ్ఎస్ వైపు ఉంటాయి. బాగా గుర్తుపెట్టుకోండి. ఏవేవి, సెంటర్ ఆఫ్ కర్వేచరు, ఫోకస్, రేడియస్ ఆఫ్ కర్వేచరు ఇవన్నీ కూడా ఎటువైపు ఉంటాయి, ఎల్హెచ్ఎస్ వైపు ఉంటాయి. మనం ఈ రేస్ అన్నీ కూడా, అంటే మనం ఈ దీని మీద పడినటువంటి రేస్ అన్నీ కూడా ఒకానొక ప్లేస్ దగ్గర కలుసుకుంటున్నట్టున్నాయి, దాన్నే ఫోకస్ అన్నాం కదా. ఈ ఫోకస్ కూడా ఎక్కడ ఉంటుందంటే దీనికి ముందే ఉంటుంది, కలుస్తున్నట్టున్నాయి కాబట్టి దీన్ని ఏమని పిలుస్తామంటే కన్వర్జింగ్ మిర్రర్ అని పిలుస్తాం. దీన్ని ఏమని పిలుచుకుంటాం, కన్వర్జింగ్ మిర్రర్. కన్వర్జింగ్ అంటే కలుసుకోవడం అని అర్థం. అని పెట్టుకోండి, కలుసుకోవడం, అట్లా కొండ గుర్తులాగా పెట్టుకోండి. కన్వర్జింగ్ మిర్రర్ ఏది అంటే కాంకేవ్ మిర్రర్. మిర్రర్స్ గురించి మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు. కన్వర్జింగ్ మిర్రర్ ఏది అంటే కాంకేవ్ మిర్రర్ అని చెప్తాం. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా చూడండి. అద్దానికి ముందు వైపునే, అంటే మనం తీసుకున్న కాంకేవ్ మిర్రర్కి ముందు వైపునే, అంటే ఎల్హెచ్ఎస్ వైపునే ఫోకస్ ఉంటుంది, రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఉంటుంది,
సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంటుంది. ఎల్హెచ్ఎస్ వైపే ఉంటాయి. ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ కదా, ఇది ఎల్హెచ్ఎస్ అన్నాం కదా, ఇది ఆర్హెచ్ఎస్. ఇప్పుడు ఏది రాద్దాము, ఏది గీస్తున్నాము అంటే కాన్వెక్స్ మిర్రర్ గీస్తున్నాం. కాన్వెక్స్ మిర్రర్ ఎల్హెచ్ఎస్ వైపే ఉండాలి కదా అద్దం అనేది ఎల్హెచ్ఎస్ వైపే ఉండాలి కాబట్టి దీన్ని కాన్వెక్స్ ఇట్లా ఉంటుంది. ఇది అద్దం లేని ప్రాంతం అన్నమాట, అంటే రఫ్ ఏరియా. ఇక్కడ అద్దం ఉండదు, ఇది అద్దం అన్నమాట. ఇప్పుడు లైట్ రేస్ దీని మీద పడ్డాయి కదా, ఇట్లా పడతాయి అనుకోండి. ఇట్ట పడ్డప్పుడు ఇక్కడ కొంచెం గమనించండి. ఇది రేడియస్ ఆఫ్ కర్వేచరు ఎటువైపు ఉంటుంది, సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఎటువైపు ఉంటుంది, దీనికి కాన్వెక్స్ మిర్రర్కి ఆర్హెచ్ఎస్ వైపు ఉంటుంది. అంటే అద్దానికి అవతల ఉంటుందన్నమాట, వెనక వైపు ఉంటుంది. ఏవేవి, రేడియస్ ఆఫ్ కర్వేచర్ కావచ్చు, సెంటర్ ఆఫ్ కర్వేచర్ కావచ్చు. ఈ పడినటువంటి రేస్ అన్నీ కూడా ఎటు పోతాయంటే దానిలాగే ఒకనొక ప్లేస్లో కలుస్తాయి అని అనుకున్నాం కదా. ఆ ప్లేస్ని మనం ఏమని పిలిచాం, ఫోకస్ అని పిలుచుకున్నాం కదా. ఈ ఫోకస్ అనేది కాన్వెక్స్ మిర్రర్కి ఎక్కడ ఉంటుందంటే ఆర్హెచ్ఎస్ వైపు ఉంటుంది. అంటే అద్దానికి అవతల వైపు, వెనక వైపు ఉంటుంది. ఇది మనకి కనిపించదు కదా, ఇది మనకు కనిపించదు కాబట్టి, అంటే అద్దం అటువైపు ఉన్నది కాబట్టి కనిపించదు కాబట్టి ఈ రేస్ అన్నీ కూడా ఇటు పోయినట్టు పోయి ఇటు వెనక్కి తిరుగుతాయి అన్నమాట. ఇలాగా రిఫ్లెక్ట్ అవుతాయి. మామూలుగా అయితే ఇలా రిఫ్లెక్ట్ అవ్వాలి కదా, కానీ అలా కాకుండా ఇట్లా రిఫ్లెక్ట్ అయిపోతాయి, వెనక్కి వచ్చినట్టుగా ఇట్ట డైవర్జ్ అవుతాయి అన్నమాట. అందువల్లనే దీన్ని ఏమని పిలుస్తాము, డైవర్జింగ్ మిర్రర్ అని పిలుచుకుంటాం. డైవర్జింగ్ మిర్రర్. కాన్వెక్స్ మిర్రర్నేమో డైవర్జింగ్ మిర్రర్ అంటాం, కాంకేవ్ మిర్రర్నేమో కన్వర్జింగ్ మిర్రర్ అంటాం. దీనికి తేడా తెలుసుకోండి. ఇక్కడ ఎటు చెప్తాము, ఫోకస్, సెంటర్ ఆఫ్ కర్వేచరు, రేడియస్ ఆఫ్ కర్వేచరు, ఈ మూడు అద్దానికి ముందు వైపు ఉంటాయి, అంటే ఎల్హెచ్ఎస్ వైపు ఉంటాయి. కాన్వెక్స్ మిర్రర్ దగ్గరకు వచ్చేసరికి ఏమేం చెప్తున్నాం, సెంటర్ ఆఫ్ కర్వేచరు, ఇది రేడియస్ ఆఫ్ కర్వేచరు, ఇది మనం ఫోకస్ అని చెప్తున్నాం. అంటే యాక్చువల్గా అయితే ఇది కనిపించదు, కానీ ఊరికి మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాం. ఇవన్నీ కూడా ఎక్కడుంటాయి, అద్దానికి అవతల వైపు, అంటే ఆర్హెచ్ఎస్ వైపు ఉంటాయి.